ఈ నెల 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్కు నీటిని విడుదల చేసేందుకు రానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన, నీటి విడుదల కార్యక్రమానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. మార్కాపురం జిల్లాను ఇప్పటికే ప్రకటించామని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పైప్ లైన్ తీసుకొచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. పనులను త్వరలో పూర్తి చేసి ప్రతి ఇంటికి కృష్ణా నది జలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే హార్టికల్చర్ హబ్ ద్వారా మార్కాపురం జిల్లాకు త్వరలోనే 5,000 కోట్ల నిధులు రానున్నాయని, దీంతో ఈ ప్రాంతంలో పెద్ద అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం భవిష్యత్తులో ప్రాంతానికి కలిగే ప్రయోజనాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించి విస్తృతంగా ప్రచారం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సూచించారు.